సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. Welcome to iDream Pathfinder for Ambitious Minds. Today our guest is Dr. Surya Narayana Reddy, Vishwani Business School నుంచి. Hello అండి, welcome to our studio. Thank you. So MBA చేయాలనుకున్న స్టూడెంట్స్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయితే బెస్టా లేకపోతే నార్మల్ కాలేజ్లో జాయిన్ అయితే బెస్టా? చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడ చదివినా చదివే కదా, ఏ కాలేజ్ అయినా చదివే కదా, చదివే వాడిని ఒట్టు ఉంటుంది అనేటువంటి జనరల్ అంటే ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ చాలామంది చెప్తూ ఉంటారు. కానీ సిల్వర్కి ఎంత వాల్యూ ఉంది, గోల్డ్కి ఎంత వాల్యూ ఉంది, డైమండ్కి ఎంత వాల్యూ ఉంది అన్నట్టు కాలేజెస్ కూడా అలానే. నార్మల్ అఫిలియేటెడ్ కాలేజ్లో చదివితే ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి, అదే ఒక అటానమస్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా ఉంటాయి, అదే రకంగా ఒక MBA బిజినెస్ స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయితే ఉన్నటువంటి అవకాశాలు ఎలా ఉంటాయో మూడింటికి 3 డిఫరెన్సెస్ చెప్తాను, సో దట్ అందరికీ అర్థమవుతుంది. అఫిలియేటెడ్ కాలేజ్లో ఏమవుతుంది అంటే కన్సర్న్ యూనివర్సిటీ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్నే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఫాలో చేయాలి. అక్కడ సిలబస్లో చేంజెస్కి కొత్తగా క్రెడిట్ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా, కొత్తగా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయాలన్నా, ఇంకొకటి ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బికాస్ దే ఆర్ అఫిలియేటెడ్ టు ఒక యూనివర్సిటీ. అదే అటానమస్ కాలేజ్ అయితే వాళ్ళకు ఒక NAC A+ సర్టిఫికేషన్ ఉంటుంది. అటానమస్ ఉన్న కారణం చేత ఆ సిలబస్ని వాళ్ళు ఫైన్ ట్యూన్ చేయొచ్చు, రిఫైన్ చేయొచ్చు, ఒక 30% వరకు సిలబస్ని చేంజెస్ చేయొచ్చు. న్యూ క్రెడిట్ కోర్సెస్, 0 క్రెడిట్ కోర్సెస్ని ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఏ సర్టిఫికేషన్ కోర్సెస్ కావాలంటే అక్కడ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అటానమస్ కాలేజీలో ఎగ్జామ్స్ అక్కడే రాస్తారు, అక్కడే సెంటర్ ఉంటుంది, అక్కడే ఎగ్జామ్స్ అనేటువంటివి అన్నీ కూడా జరుగుతాయి. ఆ వెసులుబాటు ఉంటుంది. తర్వాత వీళ్ళ యొక్క కరికులం, వీళ్ళ యొక్క ఏదైతే డేట్స్, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు ఇండస్ట్రియల్ విజిట్ ఉంటుంది, ఎప్పుడు ఇంటర్న్షిప్స్ ఉంటాయి అనేటువంటిది వాళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్లో వాళ్ళే డిసైడ్ చేసి వాళ్ళు ఒక పద్ధతిలో వెళ్తారు. కాబట్టి అఫిలియేట్తో పోలిస్తే అటానమస్ బెటర్, కానీ అటానమస్తో పోలిస్తే బిజినెస్ స్కూల్ మచ్ బెటర్. ఈ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ నేను అటానమస్లో 30-35% వరకు చేంజెస్ అవకాశం అని చెప్పాను. కానీ బిజినెస్ స్కూల్ ఎలా ఉంటుంది అంటే 100% సిలబస్ వాళ్ళే ఫ్రేమ్ చేస్తారు. కంప్లీట్గా ఇండస్ట్రీకి తగ్గటువంటి ఏదైతే డిమాండ్ ఉంటుందో, ఏ కోర్స్ అయితే అవసరం ఉంటుందో ఆ కోర్సెస్ అనేటువంటిది వీళ్ళ యొక్క కరికులంలో వీళ్ళు తీసుకున్నటువంటి ఒక వెసులుబాటు ఉంటుంది బిజినెస్ స్కూల్లో. అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎగ్జామ్స్ కానీ, లేకపోతే క్రెడిట్ సబ్జెక్ట్స్ కానీ, లేకపోతే ఇన్వైటింగ్ గెస్ట్ లెక్చర్స్ కానీ, లేకపోతే వేరే బిజినెస్ స్కూల్స్ ఇన్వైట్ చేసుకోవడం కాబట్టి ఇలాంటి అన్ని అవకాశాలు బిజినెస్ స్కూల్లో అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు అటానమస్ అండ్ అఫిలియేషన్. సో నేనేం చెప్తాను అంటే నాకున్నటువంటి ఈ 18 years ఆఫ్ జర్నీ యాజ్ ఎ MBA ఫ్యాకల్టీ అండ్ MBA PhD చేసినటువంటి ఒక ఫ్యాకల్టీగా స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ది అటానమస్, దాన్ ది అఫిలియేటెడ్ కాలేజ్. ఎందుకు అంటే ఒక యూనివర్సిటీ తీసుకుందాం, 100 కోర్సులు ఉంటాయి, 100 కోర్సుల్లో MBA ఒక కోర్స్, అంతేగాని ఫోకస్ తక్కువ ఉంటుంది. స్టాండ్ అలోన్ MBA కాలేజీలో ఏమవుతుంది అంటే వాళ్ళకి MBAనే ఉంటుంది, వేరే కోర్స్ ఉండదు. కాబట్టి ఫోకస్ మొత్తం నీపైనే ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుంది అని. సో ఇట్లా అంటే ఒక కోర్సుకి ప్రయారిటీ ఇచ్చి నిన్ను ట్రైన్ చేయడం, నీకు టీచ్ చేయడం ఎలా ఉంటుంది, 100 కోర్సుల్లో నీ కోర్సు అక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోయి నా ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది వ్యక్తిగత నిర్ణయం. నేనైతే స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అని నాకున్న అనుభవంతో చెప్తాను, కానీ ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి MTech బాగుంటుందా, MBA బాగుంటుందా? ఇప్పుడు రైట్ ట్రెండింగ్ ట్రెండింగ్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. 1,00,000
ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇంకొక 1,00,000. 2 లక్షల మంది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి బయటకు వస్తున్నారు. కానీ అదృష్టమో దురదృష్టమో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంటెక్లో జాయిన్ అవ్వడం లేదు. ఎందుకంటే ఎంటెక్ అనేటువంటి కోర్సు ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో, సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయితే ఇట్స్ వండర్ఫుల్. కానీ బీటెక్తోనే వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోయినటువంటి ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ బూమ్ ఐటీ సాఫ్ట్వేర్ కొంచెం తగ్గుతున్నటువంటి ఈ ట్రెండింగ్లో వాళ్ళకు నేను బీటెక్ చేస్తేనే నాకు ఏమీ రావలేదు, ఇంకా ఎంటెక్ అనవసరంగా నేను ఎందుకు చేయాలని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే బీటెక్ టు ఎంబీఏకి వచ్చేస్తున్నారు. ఓకే, అట్లీస్ట్ నాకు మేనేజ్మెంట్లో జాబ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఈ లాస్ట్ 2-3 ఇయర్స్లో బీటెక్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంబీఏ వైపు ఎక్కువ వస్తున్నారు ఎంటెక్తో పోలిస్తే. కానీ నేను ఎంటెక్ని తక్కువ చేయట్లేదు. ఎంటెక్ ఇస్ రియల్లీ ఎ గుడ్ కోర్స్ ప్రొవైడెడ్ ఆ యొక్క స్టాండర్డ్ ఉన్నటువంటి కాలేజీలో. ఎంబీఏ కూడా స్టాండర్డ్ ఉన్న కాలేజీలో చేస్తేనే, అంటే చివరిగా ఏం చెప్తున్నాను అంటే అది ఎంటెక్ అయినా ఇటు ఎంబీఏ అయినా reputed యూనివర్సిటీస్, రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ కూడా రిప్యూటెడ్ బిజినెస్ స్కూల్స్లో చేస్తేనే ఉపయోగం ఉంటుంది. అంతేగాని బీటెక్ ఎంబీఏ బాగుంటుందా అంటే నో. తీసుకునేటువంటి క్లాస్, తీసుకునేటువంటి కాలేజ్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే చిన్న చిన్న కాలేజెస్లో, చిన్న చిన్న ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి అంటే డిఫరెంట్ కాజెస్తో, డిఫరెంట్ రీజన్స్తో, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే మన దేశంలో ఏమవుతుందంటే అండి, చాలామంది బేరింగ్ కెపాసిటీ ఉండదు. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళకి అంత డబ్బులు పెట్టి చదివేంత స్తోమత వాళ్ళకు ఉండదు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఇంటి పక్కన ఒక కాలేజ్ ఉంది కదా, సరిపోతుందిలే, నాకు కూడా ఒక సర్టిఫికేట్ వస్తుంది, ఏదో ఒక జాబ్ నాకు రాకపోతుందా అన్న ఒక ఆశతో జాయిన్ అవుతారు. కానీ నేను ఏమంటానంటే ఇవాళ పార్ట్ టైం బిజినెస్, ఒక స్విగ్గీ జొమాటోలో చేసేటువంటి ఒక చిన్న ఎంప్లాయీ 20,000 నుంచి 40,000 వరకు మంత్లీ పార్ట్ టైం సంపాదిస్తున్నారు. మీరు మంచి బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వండి. మీ ఆర్థిక పరిస్థితిని ఆధారంగా చిన్న కాలేజీలో జాయిన్ అవుతే జీవితం మొత్తం చితికెలబడుతుంది. మహా అయితే ఒక 4 నుంచి 6 లక్షలు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. బ్యాంకు లోన్కి వెళ్ళండి. మంచి బిజినెస్ స్కూల్స్లో స్కాలర్షిప్స్ ఇస్తారు. ఆ స్కాలర్షిప్స్ని అవైల్ చేసుకోండి, లోన్ ఫెసిలిటీని తీసుకోండి, పార్ట్ టైం జాబులు చేయండి, డబ్బు సంపాదించుకుంటూ రెగ్యులర్గా కష్టపడండి. అవసరమైతే రాత్రి 6 నుంచి 10 గంటల వరకు పని చేయండి కాలేజ్ తర్వాత, తప్పేమీ లేదు. నీ భవిష్యత్తు కోసం నువ్వు చేస్తున్నావు. దెర్ ఇస్ నో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటిల్ అన్లెస్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీ క్రైమ్. నువ్వు తప్పు చేయనంత వరకు ఏ పని చేసినా కూడా అది డిగ్నిటీకే వస్తుంది. సో చిన్న కాలేజీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు అందరికీ నేను ఏంటంటే అర్న్ వైల్ యూ లెర్న్. లర్నింగ్ చేస్తూ అర్నింగ్ చేయండి. శనివారం ఆదివారం ఒక ఫ్యాషన్ స్టోర్లో, ఒక చిన్న బొటిక్లో మీరు వెళ్ళి నేను 2 days పనిచేస్తానండి, నాకు 500 రూపాయలు ఇవ్వండి అడగండి, తప్పులేదు. అలా డబ్బు సంపాదించుకొని మీ స్వయం శక్తితో మంచి బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వండి, మంచి స్టాండ్ అలోన్ కాలేజీలో జాయిన్ అవ్వండి. అంతేగాని చిన్న చిన్న కాలేజీలలో జాయిన్ అవుతే ఇంకా మీకు తప్పదు మాకు అనుకున్నప్పుడు ఇట్స్ యువర్ విష్. సో అది నేను చెప్తానండి. Thank you so much for your valuable suggestions, whoever wants to do a MBA. Thank you. Thank you.